నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం యొక్క 58వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యథ సంహరతే చయం కూర్మో న విఘ్న సర్వస్య ఇంద్రియాణి ఇంద్రియత్యభ్యాస్ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠ. ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి తన ఇంద్రియాల మీద తనకు నియంత్రణ ఉండాలి అని చెప్తాడు. అది ఏ విధంగానో కూడా చెప్తాడు. ఏ విధంగా అనగా, ఇప్పుడు తాబేలు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు తన కాళ్ళను మరియు చేతులని ముడుచుకుంటుంది. అలాగే ఒక సర్పం అనగా ఒక పాము, అంటే కొంతమంది పాముల వాళ్ళు ఉంటారు కదా యజమానులు, అలా వాళ్ళు వేణుస్వరంకి మాత్రమే అది ముందుకు వెళ్తుంది, లేదు ఆ పాముల వాడు లేదంటే దాన్ని బయటికి కూడా రానివాడు, అలా నియంత్రణగా ఉంచుతాడు. అలా మన సర్వేంద్రియాలు అన్నాక 5 or 6 సెన్సెస్ ఉంటాయని చెప్తారు కదా, అవన్నీ మనకు నియంత్రణ ఉండాలి అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు ఈ శ్లోకంలో. అదే శ్లోక భావం. హరే కృష్ణ.